హాయ్ అండి. పంతులమ్మ ముచ్చట్లకు స్వాగతం. నేను ఈరోజు కొల్లాపూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఏర్పడ్డదనేది నేను చెప్పడం జరుగుతుంది మీకు. కొల్లాపూరులో బాలికల ప్రాథమిక ఉన్నత పాఠశాల శ్రీతులు కోట్ల జగన్నాథం గారి ఇంటిలో నడపబడుతుండేది. అప్పుడప్పుడే బాలికల విద్య గురించి ప్రచారం జరుగుతుండడంతో బాలికల సంఖ్య క్రమంగా పెరుగుతుండేది. సంఖ్య పెరుగుతున్న స్థాయిలో వారికి సౌకర్యాలు అంటే కనీస అవసరాలు అయిన తరగతి గదులు, మరుగుదొడ్లు ఉండకపోవడంతో బాలికలు ఎన్నో అవస్థలకు గురి అయ్యేవారన్నట్టు. సరైన తరగతి గదులు లేకపోవడంతో జగన్నాథం గారి ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటి అరుగులపై కూడా బాలికలను కూర్చోబెట్టి పాఠాలను చెప్పేవారు నాటి అధ్యాపకులు. తరగతి గదులను ఎలాగన్నా నిర్వహిస్తూ ఉండేవారన్నట్టు. కానీ వారికి లఘుశంక తీర్చుకోవడం కూడా దుర్భరంగా మారిన పరిస్థితులను, వారికి కలిగే ఇబ్బందులను తీర్చలేక అధ్యాపకులు అవస్థలు పడేవారన్నట్టు. ఈ పరిస్థితులను అటుపక్కగా రోజు ఎల్లూరు గ్రామం వైపు నడుచుకుంటూ వెళ్ళే ఒక ఆజానుభావుడైన అచ్చ తెలుగు పంచకట్టుతో ఉన్న వ్యక్తి ప్రతిరోజు గమనించేవారు. ఒకరోజు అక్కడ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారిని ఈ విషయంపై విచారించారు. ఆవిడ అక్కడ సమస్యలను అంటే బాలికలు ఎదుర్కొంటున్న సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఒక సమస్య అంటూ ఏది చెవిన పడితే అది పరిష్కరించేంత వరకు విశ్రమించని వ్యక్తి ఆయన. వెంటనే నాటి సంస్థానాధీశులు రాజా వెంకట జగన్నాథరావు గారిని కలిసి, అయ్యా, తమరి చలవతో మగపిల్లలు రాణి ఇందిరాదేవి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చక్కగా చదువుకుంటున్నారు అని, అన్ని సౌకర్యాలతో ఎటువంటి సౌకర్యం లేకుండా ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. తమరు కాస్త గమనించి ఈ పరిస్థితిని కూడా తీర్చగలిగితే బాలికలు వృద్ధిలోకి రాగలుగుతారు అని రాజాగారికి విన్నవించారు ఆయన. దానితో రాజాగారు ఏం చేయమంటారు అని ఆ వ్యక్తిని అడగగా, అప్పటికే రాజబావి పక్కన ఉన్న రాజుగారి తోటను ఆడపిల్లల పాఠశాల భవనముగా నిర్మించడానికి కేటాయించమని అడగగా రాజావారు తీవ్రంగా మందలించారు ఆ వ్యక్తిని. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ సమస్యను మాత్రము వారు వదలలేకపోయారు. వారికి ఉన్న ఒక గుణం ఏమిటంటే, ఏదైనా సమస్య తమ దృష్టికి వస్తే అప్పుడు అధికారంలో ఏ వ్యక్తి అయితే ఉంటారో వారి పేరు మీదుగా ఉత్తరం సంబంధిత వ్యక్తికి రాసి సమస్య తీరేంత వరకు వదిలిపెట్టేవారు కాదు అన్నట్టు. ఆ క్రమంలోనే నాటి శాసనసభ్యుడి పేరు మీదుగా రాజావారికి క్రమం తప్పకుండా ఉత్తరాలు వ్రాయడం ప్రారంభించారు. ఆ ఉత్తరాల పరంపరతో విసిగిపోయిన రాజావారు ఉత్తరాలు వ్రాసిన వ్యక్తిని తమ సమక్షానికి పిలిపించుకొని సమస్యను మళ్ళీ అడిగి తెలుసుకొని అందులోని వాస్తవాన్ని గమనించిన రాజావారు రాజబాయి పక్కన ఉన్న తమ తోట స్థలాన్ని బాలికల పాఠశాల భవనాన్ని నిర్మించడానికి ఉచితంగా రాసి ఇచ్చారన్నట్టు. దాంతో లక్ష్మీకాంతమ్మ టీచర్ గారు మరియు ఆజానుభావుడైన ఆ వ్యక్తి ఇరువురూ కలిసి ప్రభుత్వానికి తమ దగ్గర ఉన్న స్థలంలో ప్రభుత్వం తరపున బాలికలకు పాఠశాల భవనం నిర్మింప చేయవలసిందిగా అర్జీ పెట్టుకున్నారు. అప్పటి ప్రభుత్వం వారు ఏదైనా భవనం ప్రజోపయోగాలకు నిర్మింప చేయాలంటే సంబంధిత వర్గం వారు కొంత సొమ్మును తమ వంతుగా కార్పస్ ఫండ్గా ఇస్తేనే ఆ పథకాన్ని మంజూరు చేసేవారు. దాంతో లక్ష్మీకాంతమ్మ టీచర్ గారు ఆ వ్యక్తితో కలిసి విద్యార్థులతో అల్లికలు, కుట్టు ద్వారా చేతి రుమాళ్ళు, బుట్టలు తయారు చేయించి ఊరిలో అందరికి అమ్మడం ద్వారా కొంత సొమ్మును జమ చేసుకున్నారు. అంతేకాకుండా విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహింపచేశారు. ఇవి తిలకించడానికి కొంత సొమ్మును కూడా రుసుముగా ప్రజల చేత వసూలు చేశారు. ప్రదర్శన నిర్వహించే ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి తినుబండారాలను తయారు చేయించి వాటిని కూడా అమ్మి సొమ్ము చేశారు. ఇదే క్రమంలో నాడు పాఠశాలలో కుట్లు, అల్లికల టీచర్గా పనిచేస్తున్నటువంటి జహీరా బేగం గారు మొట్టమొదట కొల్లాపూర్ ప్రాంతంలోనే డబల్ కా మీఠా తయారు చేసి ఒక కప్పు 50 పైసలకు అమ్మడం చేశారు. దాంతోపాటు మిరపకాయ బజ్జీలు కూడా తయారు చేసి అమ్మారు. ఆ తర్వాత శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారు ప్రదర్శనశాలలో ప్రవేశించడానికి ₹1 టికెట్ ధరగా నిర్ణయించి టికెట్లు అమ్మారు. ఇక ఏర్పాటు చేసిన స్టాళ్లలో అమ్మే తినుబండారాలు సరే వీటన్నిటితో పాటు ప్రదర్శనశాలలో ఒకవైపుగా ఒక చీకటి గదిని ఏర్పాటు చేసి అందులో ఒక గోడకు నిలువెత్తు అద్దాన్ని ఏర్పాటు చేసి దానికి
టికెట్ ధరలను ₹1గా నిర్ణయించారు. గదిలోకి వెళ్ళడానికి టికెట్ కొని గదిలోకి అమ్మాయి ప్రవేశించగానే లైట్ వేసేవారు. లైట్ వెలుతురులో ఆ అమ్మాయి గోడకు ఏర్పాటు చేసిన నిలువుటెత్తు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి తానే చూసుకునేటట్టుగా ఏర్పాటు చేశారు. అంటే గదిలోకి ప్రవేశించిన అమ్మాయే కొల్లాపూర్ సుందరి అన్నమాట. గది నుండి ఆ అమ్మాయి ఆనందంగా బయటకు వచ్చిన తర్వాత గదిలో జరిగిన ఏర్పాటు గురించి మరొక అమ్మాయికి ముందే చెప్పకుండా వారికి లక్ష్మీకాంతమ్మ టీచర్ గారు గీతోపదేశం చేసేవారు. దాంతో అక్కడ జరిగే విషయము ఏ అమ్మాయి బయటకు చెప్పకపోవడంతో గదిలో ఒక అద్భుతమైన అందమైన కొల్లాపూర్ సుందరి ఉంది అని మిగతా వారికి ఉత్కంఠ రేగేటట్లుగా లోపలికి వెళ్ళి వచ్చిన అమ్మాయిల చేత చెప్పేటట్లుగా లక్ష్మీకాంతమ్మ టీచర్ గారు ఆ విద్యార్థులను ఆదేశించారు. అమ్మాయిలు కూడా లక్ష్మీకాంతమ్మ గారికి పూర్తిగా సహకరించి కొల్లాపూర్ సుందరి చూడడానికి ₹1 ఖర్చు పెట్టి టికెట్ తీసుకునేటట్టుగా మిగతా విద్యార్థులను ప్రేరేపించారు. ఈ అద్భుతమైన ఉపాయంతో లక్ష్మీకాంతమ్మ గారు అత్యధికంగా ఊరి ప్రజల నుంచి టికెట్ రూపంలో సొమ్మును రాబట్టారు. ఈ విధంగా సంపాదించిన డబ్బులు కార్పస్ పండుగ ఆజానుభావుని సహకారంతో ప్రభుత్వానికి జమ చేయించి బాలికల పాఠశాలకు భవన నిర్మాణ అనుమతులు సాధించారు. ఈ విధంగా లక్ష్మీకాంతమ్మ టీచర్ గారు మరియు సమాజ సేవకు నిరంతరం పరితపించే ఆ ఆజానుభావుని సహకారంతో ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భవనం విశాలమైన రాజావారి తోట స్థానంలో ఏర్పాటు కావడం అనేది జరిగిందన్నట్టు. ఆ భవనాన్ని నిర్మించడానికి వచ్చిన కాంట్రాక్టర్ శ్రీతులు కడప విఠల్ గారి మొట్టమొదటి ప్రభుత్వ నిర్మాణం కూడా అదే అన్నట్టు. ఇన్ని రకాలుగా అంటే కొల్లాపూర్లో మొట్టమొదటిగా డబల్ కా మీఠా స్వీట్ తయారీ, విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు చేయడం, అందరిలోనూ ఉత్కంఠ రేపిన కొల్లాపూర్ సుందరి సాక్షాత్కారము మొదలైన విశేషాలతో ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఏర్పాటు అయింది. దురదృష్టవశాత్తు పాఠశాల భవనం పూర్తయి ప్రారంభించే సమయానికి అహర్నిశలు ఆ ఆజాన్ బాహుంతో పాటు కృషి చేసిన శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారు వనపర్తి పట్టణానికి బదిలీపై వెళ్లడము, శ్రీమతి పద్మావతమ్మ గారు కొత్త భవనంలో ప్రధానోపాధ్యాయురాలుగా బాధ్యతలు తీసుకోవడం అనేది జరిగింది. మొట్టమొదట తమ తోట ప్రాంతాన్ని పాఠశాల భవనానికి ఇవ్వడానికి నిరాకరించిన రాజా జగన్నాథరావు గారు మనసు మార్చుకొని తోట స్థలాన్ని ఇవ్వడానికి ఒప్పుకునేటట్లుగా శతవిధాల ప్రయత్నించి కృతకృత్యులైన ఆజానుభావుని పేరే కటికనేని ప్రభాకర్ రావు గారు. వారు 3 తరాల వారికి గురువైనటువంటి దివాకర్ రావు కటికనేని గారికి అన్నగారు. కానీ కీర్తిశేషులు ప్రభాకర్ రావు గారు ఏనాడు తమ ప్రచారాన్ని తమ పేరు రావాలని ఆశించకుండా నిస్వార్థంగా సమాజ సేవ చేసినటువంటి ధన్యజీవి కీర్తిశేషులు కటికనేని ప్రభాకర్ రావు గారు వారి సహకారంతో బాలికలకు పాఠశాల భవనాన్ని సాధింపజేయడంతో మొక్కవోని దీక్షతో కృషి చేసి విజయం సాధించిన అమృతమూర్తి కీర్తిశేషులు శ్రీమతి ఎన్ఎం లక్ష్మీకాంతమ్మ గారు. కొల్లాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల బాలికల పాఠశాల చదువుకొని అభివృద్ధిలోకి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని మహనీయులైన ఆ ఇరువురిని ఎన్నటికీ కూడా గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, మరి ఇంత ప్రాచుర్యం పొందినటువంటి స్టోరీ అనేది మాకు కూడా తెలియలేదు. ఆ స్కూల్లో మేము చదివాము, మరి పనిచేస్తున్నాము, కానీ మాకు ఈ చరిత్ర తెలియకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యం అనిపించింది, బాధాకరంగా అనిపించింది. ఈ చరిత్రను సేకరించి రాసినటువంటి మరి వ్యక్తి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పాఠశాల గురించి. ఆనాడు ఆ కాలంలో ఎంతగా మరి బాలికల విద్య కోసం పాటుపడినటువంటి లక్ష్మీకాంతమ్మ మేడం గారికి మరియు ప్రభాకర్ రావు సార్ గారికి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ పాఠశాలలో చదివిన వాళ్ళు ఎంతోమంది కూడా ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలలో కూడా ఉన్నారు. ఒకే ఆరేడి వజ్రోత్సవాల్లో భాగంగా మా కొల్లాపూర్లోని మా బాలికల పాఠశాలను కూడా ఇక్కడ మనకు ఏ విధంగానంటే మరి అందంగా తీర్చిదిద్దడంలో కొంత ఇప్పుడు వర్క్ కూడా జరుగుతుంది వెనక. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఒకటే విన్నపం, కొల్లాపూర్లో ఈ బాలికల పాఠశాల 5 సంవత్సరాల వరకు చదివినటువంటి మన పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలను డెవలప్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన పాఠశాలను డెవలప్ చేయకుంటే అభివృద్ధి అనేది ఉండదు. ఆ స్ఫూర్తితోనన్నా ఇక్కడ బాలికలు మీరందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ ఏకమయ్యి ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఈ పాఠశాలను ఇంకా 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 డెవలప్ చేయడానికి ముందుకు రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి దీనికి మరి అందరు కూడా కృతకృతులు కండి, ముందుకు రండి. నేను కూడా అందులో భాగస్వామ్యం అవుతాను తప్పనిసరిగా. ఎక్కడున్నా మీరు చదివినటువంటి మీ పాఠశాలను మర్చిపోకండి, ఇక్కడ చెప్పినటువంటి ఉపాధ్యాయులను కూడా మర్చిపోకండి. ఇక్కడ ఈ పాఠశాలకు చేయాల్సినటువంటి సౌకర్యాలను కూడా మీరు మర్చిపోకుండా తప్పనిసరిగా చేయాలని ఈ సందర్భంగా నా బాలికల పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇట్లు పంతులమ్మ రమాదేవి. థ్యాంక్ యూ అండ్ బై. ఓకేనా?